ఇస్తున్నాం చేసేసి గమనించండి. గత వారంలో నేర్చుకున్నాం. తోతర సంఘములో ఉన్న సంగతులు. మాట్లాడినది ఎవరు? అగ్నిజ్వాలలు అంటే చూడండి, ఆయన యొక్క నేత్రాలు అగ్ని అంటుంది. తాను చూస్తేనే చనిపోవాల. అపరంజి పాదములు అనగా బాగా కాల్చి అందుకనే ఇత్తని బాగా కాల్చి ఏమైంది, చాలా దగదగా మెరుస్తుంది. అలాంటి దేవుని కూడా చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్య, నీ సహనం అండి. కాబట్టి ఎన్ని 5 ఎవరిలో ఉన్నవి? అబ్రహాం చూపిస్తున్నాడు మనకు సూచనగా. అర్థం కదా అండి. అబ్రహాము మనకు చూపించాడు మాదిరి. అంటే ఎలా విశ్వాసము? తన కుమారుని ఒక్కగానొక కుమారుని ఏమన్నాడు దేవుడు, కానీ సందేహించాడా? ఎందుకని చెప్పేశాడా? దేవుడు చెప్పినట్లుగా వెళ్ళాడు. తన కుమారుని తీసుకువెళ్తున్నాడు. తన దగ్గర నిప్పు ఉంది, కట్టెలు ఉన్నవి. కానీ ఈ కట్టెలు కుమారుని మీద పేర్చాడు. పెట్టి వెళ్తున్నంటే మార్గం వచ్చులు, నా తండ్రి, ఏమి నా కుమారుడా, అయ్యా నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, దహన బలికి ఒరేపిల్ల ఏది అన్నప్పుడు తన మనసులో నుండి ఎంత వేదన ఉండొచ్చేమో. కానీ అది మనమైతే పడి కట్టెలు పడి, కానీ అతని బంధించి కత్తి తీసుకున్నప్పుడు అందుకని విశ్వాసము, క్రియలు ఉన్నాయి. ప్రేమ ఉంటుంది. అందుకని హెబ్రీ పత్రికలో చెప్పాం, గుర్తుందా మీకు? 6 అధ్యాయం 10 వచనం 12 వచనాలు. కాబట్టి అన్నీ మరొకసారి మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి 18, 19 వచనాలు చెప్పాం. ఈ రోజున 20 వచనం చదవమా. ప్రకటన, అయినను నీ మీద ఏది తప్పు? ఓ సంఘమా, నీ మీద ఒక తప్పు అంటే ఒక నెపం వేస్తున్నానయ్యా. ఏదేమంటున్నది? ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్నా. ఎవరండి? ప్రవక్తిని అంది. అంటే ఇక దేవుని నుండి తనకు సమాచారం తీసుకుని సమాచారం చెప్పడమే ప్రవక్తి. కానీ ఈ ప్రవక్త ఎవరు? సైతాను యొక్క జనకుడు కలిగిన వ్యక్తిగా ఉంది యెజబెల్. ఈ ప్రవక్తను అంటే యెజబెల్ నీ ఊడుస్తున్నావు, నీలో ఏముందట? యెజబెల్ దుర్మార్గురాలు. ఏమండి, దేవుడు ఎరగనే, కానీ ఆహాబు గారట ఈమెను చేసుకున్నాడు. ఎత్పయేలు కుమార్తెమే. సీదోను పట్టణస్తురాలు. సీదోను అంటే చేపలు పట్టేవాళ్ళు. అలాంటి వ్యక్తి విగ్రహములు కలిగి వస్తుందట. ఎక్కడికి? అగు ఆహాబును వివాహం చేసుకొని తన యజ్ఞంతో పాటు వచ్చారట. సోములు పట్టడానికి వచ్చింది. ఎవరు? యెజబెల్ వచ్చి తన దేశమంతా విగ్రహాలు నింపిందట. నీవేం చేసిందంట ఆమె దుర్మార్గురాలు. ఆహాబు గారు అంటే తన ప్రక్కనే ఉంది, అంతపురం ప్రక్కన ఉంది నాబోతు యొక్క ద్రాక్ష తోట. ఆ తోట నుండి తనకు కావాలనుకున్నట్టు కానీ నాబోతున్నాడు, ఇది నా పిత్రార్జితం నేను ఇవ్వను అన్నప్పుడు మూతి ముడుచుకొని మంచం పడుకున్నట్ట. యెజబెల్ వచ్చి, ఏంటి మూతి ముడుచుకున్నావు? నీ సందేహం చెప్పు, ఏంటి నీ అనుమానం ఏంటి? ఏం లేదు, నా ప్రక్కన ఉంది, అంతపురం ప్రక్కన నాబోతు యొక్క ద్రాక్షతో ఉంది, అది మనకు బాగుండదు. కాబట్టి నేను అతను మాట్లాడా నాబోతుతో, ఓ నాబోతు, అయ్యా నీ పొలం నాకి, నీ పొలం కంటే ఈ పొలం కాడి ఇంకో పొలము చాలా దూరంలో ఇస్తాను, అది మంచి పొలాలు అంటే నీది నా పిత్రార్జితం ఏమనో అన్నప్పుడట మూతిపుచ్చినట్టు, అదేనాలే నీకెందుకు, నేనున్నాను,
అని తన భర్తను పక్కన పెట్టి అదిగో ఆ పనికి మాలిన వారిని ఇద్దరు మనుషులు పిలిచి, ఇదిగో ఈ బాత్ చేసాయా, రాజుగారిని ముందు దేవుని రాజుని ధిక్కరించాడు. ఈ నాబోత్ అంటే ఫలం అంటే ఫ్రూట్ అలాంటి ఫ్రూట్ను అంటే పడాయాలని పాలంటే. కానీ అయితే పనికిమాలు వచ్చారు, అధికారులు అందరూ కూర్చున్నారు. ఏంటంటే నిజమైన మేము చూసామండి, ముందు దేవుణ్ణి తిరస్కరించాడు, మరలా అది రాజుగారిని తిరస్కరించాడు. కాబట్టి అయితే వాళ్ళని తలాకు రాయేశారు. ఏమిటండి, ఏలియా చనిపోయాడు, చనిపోయాడు. అందుకనే ఎప్పుడైతే నాబోతు చనిపోయాడో తీసుకుని ఏలియా వచ్చాడో, ఆ చనిపోయిన నాబోతు చూసి అంటాడు యెజబెల్తో, నా పగవాడా. ఎందుకని ఎక్కడైతే నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకినవి అక్కడ నీ రక్తం నాగుతున్నాయి. అలాంటి వ్యక్తి అంటే యెజబెల్ జాగ్రత్తం చేస్తుంట, ఎక్కువ జాగ్రత్తం ఏం చేసేది. కాబట్టి ఓ తుదర సంగమా ఆలోచించేయి, నువ్వేమైనావు. ఎంతకాదు అదిగో నాబోతును చంపించింది. అందుకనే ఒక హెచ్చరించాడు ఆహాబు గారిని, ఓహాబు గారు ఇదిగో చూడొకసారి 21:25 ఒకటో రాజులు గ్రంథం 21:25. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ అంటే నువ్వు చెయ్యి యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన. అయ్యా ఇదిగో యెజబెలు ప్రేరేపణ చేత నిన్ను అమ్ముకొనినా. ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా అనేది. అమ్మోలు అంటే ఎప్పుడు విగ్రహాధన. అమ్మోలు అంటే మోటువారు, మూర్ఖులు, లోయలో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళే ట్రైబ్స్ అంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసేదే మంచిది. కాబట్టి అలాంటి అమోరీలకు ఆచారం చేశారా మీరు? ఆచార రీతిగా విగ్రహములను పట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించాడు. బహుహేయమంటుంది, అబ్బో చేయడానికి అని చేస్తే హేయమంటుంది. అదుగు అక్కడ ఒకసారి చూస్తే హెజ్కేల్ చూస్తుంటే, 8:7 చూస్తుంటే అక్కడట అదిగో దేవుడికి వచ్చారట పెద్దలు. లేక హెజ్కేలు ఇదిగో ఆత్మ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారట మందిరం ప్రక్కన. ఎప్పుడు ప్రక్కన నిలబడితే ఇదిగో హెజ్కేలు ఆ గోడకు కన్నమేయ రంధ్రమై, గోడకు రంధ్రం వేసి చూసారట. చూస్తే అండి అది ఒక ద్వారంగా ఉండే యెరూషలేము ద్వారం దగ్గర ఉన్నట. అక్కడ ఏకత చేస్తున్నారు అంటే చేయరాని కార్యం అంటుంది. అందుకనే అన్నాడు ఏమండి, ఆ మోషేకు దేవుడు తెలియపరిచాడు, మోషే చూడు మీ అన్న అహరోను ప్రజలు అంటే అదిగో చేయరాని కార్యం అంటే ఒక బొల్లో చేసుకొని అడుగు తిరుగుతున్నారు. అంటే విచ్చల వీటండి, తల్లి ఎవరో, పెళ్ళి ఎవరో, కుమార్తె ఎవరో, భార్య ఎవరో తెలీదు. అంటే ఏమంటే అందుకనే సుధముర పట్టణం లాంటి వాళ్ళు చంద్రులు మొదలుకొని పాపం చేయడం అంట. కాబట్టి చూస్తుంటే అమ్మో చాలా ఉన్నట అండి. అక్కడట అదిగో శీలందరట ఏమండి తంబూస్ దేవు దగ్గరికి వచ్చారట. యెరూషలేము తట్టేమో తన వీపులు, ఎందుకంటే యెరూషలేము తట్టు తన వీపులు, తన ముఖమనే సూర్యుడిని తట్ట అంటే తూర్పు దక్కున. చూడండి ఎంత అసహ్యమో. ఎవరు చేసేదండి? చదువుకున్న తర్వాత మీరు హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో కాబట్టి ఒకసారి కాబట్టి అందుకని హేకుత చేసేటట్టు. కాబట్టి ఇదిగో తొత్తెర సంగమా జాగ్రత్త, ఏమైనావు అని ఒకసారి యోచించు. అంతేకాదు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈమె యెజబెలట ఎప్పుడైతే తన భర్త కూడా చనిపోయాడు, కానీ ఆ యొక్క అంతఃపురంలో కూర్చోందట. ఈ లోపు దేవుడు యెహోవట యోహు ప్రవక్తను పంపించాడు రాజుగారిని. రాజుగారు నువ్వు వెళ్ళు, యోహును అభిషేకించాడు దేవుడు, కాబట్టి నువ్వు వెళ్ళు. అదిగో అక్కడ అంతఃపురంలో ఉంది ఆమె. ఎందుకంటే అంతఃపురంలో
ఆమెట అదిగో రంగు పూసుకుంటూ రంగు చూడొకసారి 9వ అధ్యాయము 30 వచనం. 1వ రాజులు 2వ రాజులు 9:30. యెజబెలు కనబడినప్పుడు ఆమె తన ముఖమునకు ఏదంటే ఎవరమ్మ విధవరాలు ఏదండి ముఖానికి ఏం చేసింది రంగు అంటే అప్పుడే బ్యూటీ ఫారంలో ఉందట. అప్పుడే రంగు ఎవరేసుకుంది యెజబెల్ అంటే మంచి ప్రమాణమే, కానీ రంగు పూసుకుందంట. ఎవరు రంగు పూసుకున్నా రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని. శిరోభూషణం అంటే శిరసంతా ఆభరణాలు అంటే శిరస్సుకి ఏమి పెట్టాలో కిరీటము అండి, ఆ జోళ్ళు లేకపోతే చెంప చెవి ఏముండొచ్చు చాలా ఉన్నాయి కదా, అవన్నీ శిరస్సు కావాల్సి అన్ని ధరించిందట. ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా ఇది కనబడుతున్నట్టు అంటే దేనికోసం పాపం చేయటానికి. ఎవరు వస్తారా, ఎవరు తిప్పుదామా, ఎవరిని పాడు చేద్దామా చూస్తూ ఉంటే ఇక్కడట యోహు కనబడ్డట. యోహు గుమ్మము ద్వారా ప్రవేశించెను. గుమ్మంలో ప్రవేశించను. ఆమె అతనిని చూచి నీ యజమానుని చంపిన వాడా. అయ్యో అన్నది ఎవరండి, అయ్యో నీ యజమానుడు అంటే నా యజమాని అంట్లా ఆహాం చంపిన వాడా, జిమ్రీ వంటి వాడా నీవు సమాధానముగా వచ్చున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి తలెత్తిరట. ఓహో మాట్లాడుతుందా యెజబెల్, కిటికీ చూస్తున్నా తల ఎత్తినట్ట. చూసినప్పుడు కనబడుతుందా నా పక్షమందున్న వారెవరని, అంటే పక్కన దేవుని కలిగిన పీటలు రే నా పక్షం ఎవరండి అడుగగా 2-3 పరిచారకులు పైనుండి పరిచారకులు అంటే ఎవరు పరిచారకులు యెజబెల్. ఎందుకని అంటే దేవుని కలిగి కాబట్టి ఏం చేస్తాం మరి, ఆమె చెప్పినట్టు నాల్సిందే. ఎవరు చెప్పినట్టే రాని చెప్పినట్టు నాలుగు కానీ ఇది చెప్పిన వింటారా, వినరు. కాబట్టి యెజబెల్ చూస్తూ ఉన్నట్ట. చూసినప్పుడు నా యొక్క తరపున ఎవరండి అన్నప్పుడు పరిచారకులు 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూసిరి దీనిని కింద పడదోరిడని అతడు దీని కింద పడదోయండి. ఎవరిని, రాజుగారి భార్యను రాజు చనిపోయిన కానీ పిచ్చవిడిగా అంటే విరుగుతుంది కాబట్టి దీని కిందికి పడే ఉన్నప్పుడు ఏం చేశాడా, వారు దానిని క్రిందకి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీద రక్తం అంట కొంత ఆ యొక్క గోడల మీద మెట్ల మీద గోడల మీద గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించాడు. చూడండి ఎంత తొక్కారట అంటే శరీరమంతా తొక్కి అంటే అదిగో ఒక పీసు లేకుండా. కాబట్టి ఓ తెర సంగమా ఆలోచించాయి. అదిగో అబ్రహాం గారు ఎలాగ విశ్వాసం ఉందో, ప్రేమ ఉందో, నిరీక్షణ ఉందో అండి, అక్కడ ఓర్పు ఉందో, సహనం ఉందో. కాబట్టి తెలుసుకుందాం ఈ రోజున జాగ్రత్త చేసిన స్త్రీ కాబట్టి నువ్వు ఇస్తున్నావు కాబట్టి సోమ ప్రకటన చెప్పుకొనుచున్న ప్రకటన యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చుటకును తినుటకును అది తన దాసులకు బోధించుచు. తినొచ్చు ఏం కాదు, బలిచ్చిన తీసుకొని తినొచ్చు ఏం కాదు అంటే జాగ్రత్త చేయొచ్చు. పాపం చేయొచ్చు, దేవస్థానానికి వెళ్ళొచ్చు. పాపం చేసి ఏదైనా చేయొచ్చు, మీకేం బాధ లేదు. కాబట్టి చేసిన కానీ దేవుడు చేయనొద్దనడా అంటే చాలామంది అయ్యా దేవుడు మనకు ఇచ్చింది ఎందుకని, మన శరీరం ఇచ్చింది దేనికోసం అంటే మనం ఎందుకని ఉంది పాపం చేయటమే కదా. ఇది తప్పు కాదని చాలామంది బోధకులు చెప్తున్నారు. అక్కడ కాదు ఇది. కాబట్టి ఒకసారి యోచించండి. జాగ్రత్త చేయటానికి బలిచ్చినకి తన దాసులకు అది తన దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఎవరండి మోసం అంటే ఎవరిని, దేవుని నమ్మిన వారందరినీ మోసం చేస్తుంటా. డిసీవ్డ్
తన దాసులందరంటే ఎవరైతే ఉన్నారో అయ్యా అమ్మ చేయకూడదమ్మంటే ఎవరు చేయొద్దు అన్నారు. అంటే లెర్నింగ్ బాగా నేర్చుకుంటే ఏం చేస్తారండి, దాని పక్కన నడుస్తారు. అందుకనే ఆ యొక్క సామెతలు రాయబడి ఉంది. ఏమండి 22:6 బాలుడు నడుచిన త్రోవానికి నేర్పు పెద్దవాడినప్పుడు అన్నుండి అనేది నేర్పింది అదే 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 ఇంకంతే. చిన్నప్పుడు నేర్పించింది ఎవరు? యెజబెల్. అంటే ఆ దేశం నుంచి ఎత్బాయేలు కుమార్తె ఇక్కడికి వచ్చి ఆ యొక్క సోను మొత్తము కూడా పాపానికి ఎన్నుమోలు చేసింది. ఎవరు కూడా మంచి వాళ్ళు లేరట అక్కడ. కాబట్టి అయ్యా ఒక్కసారి యోచించు సోమ పొందుటకు ఆ. నేను దానికి సమయం ఇచ్చి ఎందుకని మారు మనసు సమయం ఇచ్చింది ఎవరికి? వాళ్ళకే కాదండి, ఈనాడు మనకు ఇచ్చాడు మారు మనసు. జాగ్రత్త, ఏదో మానసం పొందాను కాదట. నీవు దేవుని కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ నీలో ఉన్నదా? ఒకరోజు తెలిసిపోద్దట బట్టబయలుగా. దేవుని ఆత్మ ఏదో దురాత్మ తెలిసిపోతుంది. అప్పుడు దురాత్మ అంట నేను కూడా ప్రార్థనకు వస్తున్నా కదా, బైబిల్ చదువుతున్నా కదా, వాక్యం చెప్తున్నా కదా అనొచ్చు దాన్ని. కానీ ఒక్కరోజు దాన్ని బట్టబయలు అవుద్దట. ఆమె గొర్రెలు మేకలు కలిసే ఉంటాయి. ఎప్పుడు ఏం చేస్తాడు? ఒకరోజు ఉంది ఏర్పరిచే రోజు. వాడు అట్టపోయినట్టు ఏంది అట్టపోయాడండి. కానీ ఒక్కసారిగా యోచించండి, మారు మనసు పొందుడు కానీ శ్రమించాను కానీ అది తన జారత్వం విడిచిపెట్టి ఎన్న చెప్పు అండి. హృదయము కఠినం అయిపోయిందట, రాయి అయిపోయింది. ఎవరిది? యెజబెల్ది. అయితే మనం కూడా ఎన్నో బోధలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మీటింగులు విన్నాం. ఒక్క మీటింగ్ అయినా మనం కదిలించిందా? ఒక్క మీటింగ్లో చెప్పే సేవకుడి యొక్క వాక్యం నీలోకి లోపలికి వెళ్ళిందా? అయ్యో నేను ఇలా వెళ్ళాలి, దేవుని యొక్క ఈ వాక్యం ద్వారా నా మనసును మార్చుకోవాలి అంటే మనసు మార్చుకోకుండా ఎన్నిసార్లు ఏంటి ప్రయోజనం ఉంది, ఎంత వాక్యం అంటే ప్రయోజనం ఉంది. కానీ మనం ప్రవర్తన దిద్దుకోవాలి. కాబట్టి అందుకనే మారు శ్రమించింది. కానీ మారు మనసు పొందనొల్లదు. ఇదిగో ఇదిగో నేను దానిని మంచం పడింది. ఎవరికండి? ఎవరైతే దేవుని ఎరగని వారు ఉన్నారో వారినట అని మంచం బాగా చేస్తారు. మంచం మంచం దేవుని ఎరిగిన వాడు ఆశ కూడాట దేవుని యొక్క నామం తిరస్కరించాడు ఆశ. కానీ ఆశ అట పాదములో పుండు పుట్టిందట. కానీ యెహోవా ఎదురుకు వెళ్ళట్లా. అంటే ఎవరి దగ్గర ఉంది? అదిగో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ దగ్గరికి. కాబట్టి మనం ఏమయ్యా ఒక్కసారి చూడండి. అంటే దేవుని కలిగిన వాడు, దేవుని యొక్క వాక్యం తెలిసిన వాడు అంటే ఆశా ప్రవక్త అండి. అదిగో ఆయన రాజు 5-6 అంటే అధ్యాయాలు రాశాడు కీర్తనలో ఆయన ప్రవక్తగా. కానీ ఏమైపోయాడు? చివరికి భ్రష్టుడైపోయాడు. కాబట్టి అలా ఉండకూడదయ్యా. కానీ సమీక్షణ కానీ అది జాతం వదలట్లా. దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వాళ్ళు కూడా అంటే ప్రాణగ్రంథం 17 అధ్యాయం ఉంది. ఆయన స్థితిని చూసేట అయ్యో అమ్మో మా వ్యాపారం పోయిందమ్మా, నీ వలన మా యొక్క బిజినెస్ పోయింది, నీ వలన నీ దగ్గర వచ్చేవాళ్ళు చాలామంది మేము డబ్బులు ఇచ్చేవాళ్ళం, డబ్బులు ఇవ్వాల లాభం వచ్చేది. కానీ ఏడుస్తున్నాడు. కానీ వారు కూడా చూసి ఆ యొక్క అంటే యెజబెల్ చనిపోవడం చూసి ఎంతో ఏడ్చారట, 17 అధ్యాయంలో ప్రాణగ్రంథంలో. కాబట్టి ఒకసారి యోచించండి మనం ఏమయ్యున్నాం. కాబట్టి ఇక్కడైతే చూడండి, వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ. దానికంటే అయ్యా నేను చేశానయ్యా అంటే అందుకనే మారు పొందుట ఆయన సమయిస్తున్నాడు ప్రతి వారికి. ఆ దినాల్లో వాళ్ళకి ఇచ్చాడు, కానీ ఈ దినాల్లో మనకిచ్చాడు. అంటే మారు పొంది మళ్ళీ వెనకంజ వేసేవారు కూడా హెచ్చరిక. నేనేమయ్యున్నా నా జీవితంలో కలిగి ఉన్నాను, కానీ అయితే ఇంకా లోపం ఉంది. కానీ అపోదాడు ఏం పర్లేదు అంటారు. కానీ అపోది అంతా లోను కాకుండా అంటే సూచన. కానీ వారిని శ్రమల పాలు చేసేదను, దాని పిల్లలను నిశ్చయముగా చంపేది. ఎవరి పిల్లలు? యెజబెల్ పిల్లలట. అందుకని ఒకసారి ఆ యొక్క ఆహాబు రాజుకు 70 మంది కుమారులట. ఎంతమంది?
చూడొకసారి 2వ రాజు గ్రంథము 10వ అధ్యాయం నుంచి త్వరగా 2:10. ఆహాబునకు 70 మంది కుమారులుండిరి. ఆ. యోహు వెంటనే తాకీదులు రాయించి సోములో ఉన్న ఇజ్రాయేలు అధిపతులకును పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారిని పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, పిరండి చంపండి 70 మందిని పిల్లలందరినీ. ఎవరు మిగిల్చు అంటే ఆ యొక్క 70 మంది పిల్లట పెంచారనుకోవాలి. మనం చాలామంది అధికారులు చనిపోయారు కదా. మరి ఎవరెవరు? ఆహాబు చనిపోయాడు, రాజు చనిపోయింది. మరి రాజు యొక్క కుమారులు ఏం చేయాలట? పెంచారట వాళ్ళని. అయితే అధికారులు చెప్తున్నాడు, అధికారులారా ఇదిగో ఈ 70 మంది తీసుకురండి, తీసుకొచ్చి చంపండి. వారి యొక్క తలనట 70 మంది ఆ బుట్టలో పెట్టి రండి, తీసుకొచ్చిన బుట్టలో పెట్టి తల చదువుకోండి. కాబట్టి వాళ్ళని ఏమైపోయారు? 70 మంది చంపబడ్డారు. ఎందుకని? అపవాది తంత్రంలోనైతే అంతే. మన అందరం కూడా అబ్బా దాని పిల్లలు ఇదిగో నువ్వు మంచం పడిస్తావు, నీ తెప్పించిన వాళ్ళందరూ ఏడుస్తారు, వాళ్ళ శ్రమల పాలు చేస్తాను. కానీ దాని పిల్లలు ఏమంట? దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. కాబట్టి అయ్యా ఆలోచించండి, అంతరేమిటే నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నువ్వు కూర్చునుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట అనే హృదయం తల పుట్టుకుంటే నాకు తెలుసు నీ సంగతి. అంటే ప్రతి అవయములో రక్త ప్రసరణ ఎలాగవుతుందో అలాగనే నీలో ఉన్న సమస్త దుర్నీతంతో తెలుసు ఆయనకు. అంటే అంతరేతం హృదయం ఉంటే ఇది హృదయం దాచిపెట్టేది అంతా వచ్చేసి హృదయంలోకి వస్తుందట, హార్ట్లోకి వస్తుంది. కాబట్టి ఒకసారి యోచన చూస్తున్నాను, ప్రతి వారిని జాగ్రత్త. నేనే పరిశోధించేవాడు కండి, అంతరేంద్రియం హృదయం పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొని. సంఘములు ఉంటుంది ఇక్కడ ఉన్న వారందరూ తెలుసుకోట, భూలోకంలో అందరూ కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. కాబట్టి యోచిస్తున్నావా? తెలుసుకోండి సంఘస్థులారా, దేని పిల్లారా. చాలామంది మా సంఘం ఉంటారు, కానీ అది కాదు. యోచించండి. ఒక ఆయన చెప్తున్నాడు, రండి, ఆ యొక్క పాస్టర్ చెప్తున్నాడు, అయ్యా మేమందరము మళ్ళీ పూలాగా ఉన్నాం, మళ్ళీ తెల్లగా ఉన్నాం, మా వస్త్రాలు కూడా తెల్లగా ఉన్నవి, కానీ ఆ యొక్క వస్త్రాలు తెల్లగా రోజు వేసుకోవచ్చు, కానీ లోన అసూయ ద్వేషము కక్షలు ఉన్నాయండి. పరలోక రాజ్యం పోము. ఎందుకని ఆయన అంటే డ్రెస్ చేసుకోవడం మంచిదే, అంటే శుభ్రం ఉండడం మంచిదే, తెల్ల వస్త్రాలు ధరించుకోవడం. ఎందుకంటే దేవతల్లాగా ఉండట. దేవతలు పాపం చేశారా? చేశారు. బెలంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒకవేళ మీరు అలాగ ఉన్నారేమో, కానీ మోసపోచుకోకూడదు. కాబట్టి హెచ్చరిస్తున్నాడు దేవుడు. అందుకనే అయ్యా మానవ పొందండి శ్రమించాను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున. అంటే మీలోండి ఇక్కడ ఒక్కొక్కరికి మీలో ప్రతి వానికి ఏమేమి చేస్తున్నావో క్రియలు. ఆనాడు అక్కడ చెప్పాడు ఆ తొలి సంఘంలో, ఈనాడు మనకు మీలో ఒక్కొక్కరికి ఏం చేస్తున్నట్ట? వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఏం కనపడి ఏం చేసావు చూడు అని వాని కలిసి ప్రతిఫలం పెట్టండి. అయ్యా నేను చేసిన ప్రతిఫలం ఇదండి, అయ్యా నేను ఇదే అండి, నేను మాట ఏం లేదు. ఏ మాట? అందుకని చూడొకసారి సామెతలు 5:12. ఎప్పుడే శ్రమ వచ్చిందో, బాధ వచ్చిందో ఆ వ్యక్తి అట గోజాడుతున్నాడు. అయ్యో ఉపదేశము నేను కేకేస్తా, అయ్యో 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 అంటాడు. ఎవరండి? ఒక వ్యక్తి. ఆనాడు అందుకనే ఆ యొక్క అగ్నిగుండంలో ఉండి ఏడుస్తున్నట. అయ్యో తండ్రి అబ్రహమా పిలిచేదండి ధనవంతుడు. కానీ ఈనాట అయ్యో ఉపదేశము నేను ఎట్లు నీ వాక్యాన్ని వింటున్నాను కానీ తోసిచ్చాను, నాది కాదులే, అది వాళ్ళకు వీళ్ళకి అంటున్నా, కానీ అది కదా నీవు నాకు ఇచ్చిన ఆ యొక్క టీచింగ్ విఫలంగా చెప్పావే, అది తోసిపిచ్చాను. నా హృదయం గద్దింపు నెట్లు తృణీకరించాను. అప్పుడు అంటారు, రే మార్పు చంద్ర మార్పు. ఎప్పుడన్నా అయ్యో నీ యొక్క స్థితిని మార్చుకురా,
పైకి బాగానే ఉన్నావు, లోపల ఉన్నాయిరా అన్ని చెడిపోయినవి. నా హృదయం గద్దింపునకు నెట్లు తృణీకరించెను. ఎందుకని అప్పుడు వాక్యం చెప్పినట్టు, అయ్యో నేను మార్చుకోవాలి, ఇక్కడ నుంచి చట్టం ఉండకూడదు, దేవుని రాజ్యం వెళ్ళాలంటే రాజ్యం అంటే. అందుకని తన యొక్క అంతర్యంట గద్దింరండి. ఇదిగో నువ్వు ఆ మనుషుడవు, ఎట్లా గంపు? అదిగో దావీదుని గద్దించాడు నాతాను ప్రవక్త. గద్దించి ఆ మనుషుడు నీవే. పశ్చాత్తపడి ఏడ్చి ఒప్పుకున్నాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. అది అంటే గద్దింపు. అంటే నా హృదయం నీవు హృదయం చేస్తుంటే నా హృదయం గద్దింపునకేనండి, నీ హృదయం గద్దింపునకు నెట్లు తృణీకరించెను. అంటే వద్దు నాకు కాదు అనుకున్నా. నా బోధకుల మాట నేను వినకపోతే ఎప్పుడు మనం పొందినట్లే యాక్షన్ చేస్తే అంటే అట్లా కుదరదట. కాబట్టి అప్పుడు ఏడుస్తే ప్రయోజనం ఉంది. అందుకని అన్నాడు, అయ్యా మీకు కలిగిన గట్టిగా పట్టుకోండి, మీరు ప్రతి వాణి కలిసి ఉంటే. ఇక్కడ ఏడుస్తున్నాడు, మరి మనం అప్పుడు పోతే అప్పుడు ఏమోలయ్యా తక్కిడు బిక్కడంటే కాదు. కాబట్టి అందుకని చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. సోమ అయితే తుయతైరాలో కడమవారైన మీరు మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను. ఎందుకంటే ఈ మాత్రం అంగీకరణంటే మాకొద్దయ్యా. సాతాను చెప్పంటే గూఢమైన లోతైన భావాలు కాబట్టి అండి. ఆ యొక్క సైతాన్ అంట ఇడ్చే ఏం కాదు, తిను త్రాగు సంతోషించు ఉల్లసించు, అంతేగాని ఉపవాసం ఉండొద్దు, అంతేగాని ప్రార్థనకు రావద్దు, ప్రార్థన చేయకూడదు. ఏదో ఒక రోజు అట్ట కాదట. ప్రతిరోజు అంటే ఇదిగో నీ కలిని గట్టికి పట్టుకో. గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పున్నదేమనగా మీ పైని మరి ఏ భారము పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. కాబట్టి వస్తున్నాయా, కాబట్టి గట్టిగా పట్టుకో. ఏంటి కలిగి ఉందంటే విశ్వాసాన్ని స్థిరపరచుకో. నీ విశ్వాసాన్ని ఒమ్ము చేసుకోవద్దు, దూరం చేసుకోవద్దు. కాబట్టి నీకు కలిగేది ఏంటంటే ప్రభువును కలిగి ఉంది. కాబట్టి ప్రభువును గట్టిగా పట్టుకో. ఏమైనా కానీ ఆయన ప్రభువేనండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. అయ్యా ఎప్పుడైతే నా క్రియలు జాగ్రత్త చేస్తావా అంతవరకు, చివరి వరకు అంటే ఒక రోజు ఉండి కాదు, చివరి వరకు ఆయనకు చేయాలట. జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో అంటే మొద్దుకి వెళ్ళినటువంటి గేట్ మ్యాన్, సుశానికోలో గేట్ మ్యాన్. అలాంటి గేట్ మ్యాన్ అంటే ఓర్పు కలిగి అండి. ఎవరైతే శత్రువు అండి, అదిగో తాను 50 మూరలు ఎత్తుగల ఉరికయ్యా చేశాడు హామాను. కానీ తాను తెవిన గోలో పడిపోయాడు హామాను పోస్టును దేవుడిచ్చాడట. అంటే ఇప్పుడు అధికారం ఏంటంటే ఎవరికి? మొర్దెకై. అందుకని నీకు కూడా ఈ లోకం కాదు కానీ పరలోకంలో ఉంటుంది అధికారం. ఇనపదండముతో అంటే అప్పుడు అంటే ఎవరైతే ఆ యొక్క యూదుల మీద నేరం మోపాడో వాళ్ళందరూ చంపించాడు. అంటే ఆ యొక్క హామాను యొక్క స్థితి చూస్తుంటే అందరూ చంపబడ్డారు, సైతాన్ను ఎరగొట్టారు. అంతే కదా. ఇనుపదండముతో ఏలెను వారు కుమ్మరవాని పాత్ర వలె ఎవరు పగలండి మొత్తం పెంకొండకుండా. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. అది వేకువ చుక్కను ఇచ్చేదను. ఎవరండి? ఏంటంట ఆ ఏకువచ్చి క్రీస్తు అంటే ఎప్పుడేంటో ప్రభు నీకు ఇస్తాడు, ప్రభు నీలో ఉంటాడు. కాబట్టి ఓ తెర సంగమా అంటే చెవిలవాడు వినగా ఆత్మచెంపు సంగతి చెవిగలవాడు. కాబట్టి ఇక్కడ ఒకసారి యోచించి ఈ ప్రణగ్రంథంలో ఉన్న తండ్రి ఆ యొక్క 4 సంఘము, 1 సంఘం 2 సంఘం. కాబట్టి ఈ 4 సంఘాలు ఒకసారి చదువుకున్నాండి. మరోసారి రివిజన్ చేద్దాం. దేవుని కొద్ది మాటలు దేనిస్తూ కాక ప్రార్థన చేసుకుందాం. కృప కనీకన మా పళ్ళలో కప్తండి మీకున్నాను. నీ కృప చేత నీ ప్రేమ చేత మనకు కాచి దాచి ఇలా కుదిలే ప్రభా 4వ పునర్ధామంలో పాలువారు చేసిన దేవునికి కొన్నారు.
ఒక్కసారిగా ప్రభా కూడి వచ్చిన బిడ్డలతో మాట్లాడిన దేవా, ఆనాడు తుదర సంఘంతో మాట్లాడిన దేవా, ఈనాడు నాతో మాతో ప్రభా అన్ని సంఘాలతో మాట్లాడిన దేవా, మీ ఎందు విశ్వాసం కొనసాగేట్టుకు సాయం తండ్రి. ప్రభా తండ్రి, ఆత్మ సమాన బిడ్డలుగా తయారు చేయండి తండ్రి. ఈ లోకం ప్రభా వేషధారణ కాదు కానీ ప్రభా తండ్రి, సత్ప్రదయంతో కలిగిన వారని ప్రభా నీ సందు వచ్చి మా కలిగిన దానిగా నువ్వు వేస్తూ కలిగిన కాబట్టి అందుకని వేకొచ్చానుగా ప్రకాశమే జొక్కం నువ్వే అయిన ప్రభా. ప్రారంభం 16 అధ్యాయంలో తండ్రి, ఆ యొక్క 20 అధ్యాయం తండ్రి 16 చెప్పినట్టుగా తండ్రి, ఒక్కసారి మీ ఆత్మని బలపరి సహాయం తెచ్చేయం తండ్రి. కొనాలి ఇప్పుడు వచ్చిన బిడ్డలతో మాట్లాడి నడిపించండి, ముందున్న కారు నడిపించి సహాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.